హలో అండి, వెల్కమ్ టు నిలోషా డైరీస్. సో ఇప్పుడు మనం ఈ ములక్కాయ మటన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దామండి. దానికోసం నేను ఒక అరకిలో మటన్ తీసుకొని మంచిగా కడిగి పెట్టుకున్నాను. సో ఫస్ట్ మనం మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ కొంచెం పసుపు, అలాగే ఒక టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. కారం వచ్చేసి నేను పచ్చి కారం యూస్ చేస్తున్నాను అండి, గొడ్డు కారం అంటారు కదా, అది వేస్తున్నాను. నాన్ వెజ్లోకి అది బాగుంటుంది. సో అండ్ అలాగే ఒక ఫుల్ నిమ్మకాయ మొత్తం వేసేస్తున్నాను. ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకున్నాను, అది మొత్తం వేసేస్తున్నాను. అలాగే ఒక 1.5 టీ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండి. దాని తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మనం పెరుగు వేసుకోవచ్చు. పెరుగు వేసుకొని మొత్తం ఇదంతా కూడా మటన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా నీట్గా పట్టేలాగా కలుపుకుంటే బాగుంటుంది. సో ఇలా కలిపేసుకొని దాన్ని మూత పెట్టేసి మనం ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. వీలు కాకపోతే ఒక గంట అయినా పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక కుక్కర్ పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకున్నాండి. అందులో కొంచెం పసుపు వేసేసాను. సో ఇందులో మనకి స్పైసెస్ వచ్చేసి ఒక మరాఠీ మొగ్గ, అలాగే 2 దాల్చిన చెక్క చిన్నవి వేస్తున్నాను. అలాగే ఒక 2 నుంచి 3 వరకు లవంగ మొగ్గలు ఉంటాయి కదా, అవి వేస్తున్నానండి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేస్తున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా. అలాగే పచ్చిమిరపకాయలు అలా వేసేసుకుంటే అవి తినడానికి బాగుంటాయి అని చెప్పాను నేను ప్రీవియస్ ఒక నాన్ వెజ్ వీడియోలో. సో దాని తర్వాత ఆనియన్స్ వేయడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను, చూసుకుని వేసుకోవాలి సాల్ట్. అలాగే కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాం కదా. సో అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ని వేస్తున్నా అండి. వేసేసుకొని అది ఒక 2 నిమిషాల పాటు మనం అలా తిప్పేసామంటే ఆనియన్స్తో బాగా కలిసిపోతుంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేసామంటే ఆ మటన్లో నుంచి మనకు కొంచెం వాటర్ బయటకు వస్తుందండి. ఆ వాటర్ బయటికి రాగానే మనం కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. కారము, ఉప్పు అన్నీ చూసుకొని వేసుకోండి, మ్యారినేషన్లో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. సో దాని తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నా అండి, ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసి ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే ఉడికిపోతుంది మటన్. కొంచెం ముదురు మటన్ అయితే 7 విజిల్స్ రావాలండి, అది మీరు చూసుకొని తీసుకోండి. సో మీన్ వైల్ మనము ఇక్కడ ఒక 1/2 kg మటన్కి నేను ఒక 10 నుంచి 12 వరకు బాదం తీసుకున్నాను అండి. బాదం తీసుకొని అది ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఆ కుక్కర్ వచ్చేయంగానే మటన్ మనకి అలా తయారవుతుంది కదా. సో ఇప్పుడు మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను లేత ములక్కాయలు తీసుకున్నాను అండి, బాగుంటాయి. ఆ లేత ములక్కాయలు వేసుకుంటున్నాను. అవి ఒక 2 నిమిషాల పాటు మనం తిప్పి అలా ఉడికించామంటే ములక్కాయలు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతాయండి. అవి గ్రేవీ అంతా ఫామ్ అయ్యేసరికి మనకి అది ఉడికిపోద్ది. సో 5 నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ ఉంది కదా, దాన్ని వేస్తున్నాను. అది వేయంగానే మన గ్రేవీ కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది. దగ్గరకంతా ఉడికిపోయాక గరం మసాలా వేసుకొని దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక సైడ్ ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకున్నా కూడా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పెట్టుకున్నాను అండి. సో ఇదైతే ఈ ప్రాసెస్, ఒకసారి ట్రై చేసి చూడండి.